Happy birthday, sir. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 3D వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మహేష్ బాబు బర్త్డే వీడియో ఎడిట్ అయితే చేశాను. ఈరోజు అయితే మీ డెమో చూసారు కదా, చూసే ఉండదు. చూసినట్టయితే లైక్ అయితే ఎవరు చేయలేరు, లైక్ చేసుకోండి. వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకైతే ఇంపార్టెంట్ ఇప్పుడు లైక్ అయితే కావాలి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి. మీకు డెమో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి మాత్రం స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను వీడియోని అయితే లెంత్ ఏం చేయను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకుని ఏమైనా మాట్లాడుకోవాలంటే వీడియోలో పోయి మాట్లాడుకుందాం. మీ మొబైల్లో ఉన్న రెడ్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్యాలెట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ డౌన్ చేసుకొని రెడ్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్యాలెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇదైతే కెమెరా అయితే ఉంటుంది. కెమెరా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆన్లో పెట్టిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే హ్యాపీ బర్త్డే అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద హ్యాపీ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఎడిటింగ్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరైతే సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా మీరు సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తాను నేనైతే. ఇలా అడ్వాన్స్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. అడ్వాన్స్ అని పెడుతున్నాను. ఇలా అయితే క్యాపిటల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. క్యాపిటల్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేస్తలేను ఫ్రెండ్స్, నేను ఇలానే ఉంచుతున్నాను. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. పైన కింద అయితే ఉంటుంది, చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే 7 ఫొటోస్ అయితే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు 7 ఫొటోస్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే ఉండి ఫ్రెండ్స్. ఇప్పుడే టెలిగ్రామ్లో అయితే పిఎన్జీస్ కానీ ఫొటోస్ కానీ పెడుతూనే ఉంటాను. అక్కడ నుంచి మీరైతే డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మీకు అయితే ఒక 2 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసిన తర్వాత మీరైతే ఎక్కడి నుంచి రిమూవ్ చేసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. రిమూవ్ బిజీ అని సెర్చ్ చేసుకోండి. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి 2 ఫొటోస్కి అయితే. ఇప్పుడు ఏదైతే గ్రూప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్లో అయితే మీరైతే ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ఎవరిదైనా ఫొటోస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను గ్రూప్ ఫోటో 1 మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఒక గ్రూప్ అయితే ఉంటుంది. గ్రూప్ అండ్ మాస్క్ 1 అయితే ఉంటుంది. ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఏదైతే ఫోటో అయితే ఉంది ఎడిట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఎవరిదైనా కావచ్చు. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఈ నందమూరి బాలకృష్ణ అయితే ఉంది. ఫోటోని అయితే పెడుతున్నాను మీకు చూపించడానికి. లాస్ట్ వరకు అయితే పెట్టేసేయండి. ఫోటోని అయితే కింద పెట్టేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మూవ్ ఆన్ డాన్స్లో థర్డ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి కింద ఇలా జరిపేసేయండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మీకైతే ఒకటి గ్రూప్లో అయితే చూపించాను. మీరు అలా అయితే అన్ని గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్స్కి అయితే ఒక 4 గ్రూప్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 4 గ్రూప్స్ అయితే మీరైతే ఫొటోస్ అన్నీ పెట్టేసేయండి. అన్నీ నేను పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నీ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకైతే గ్రూప్లో అయితే 5 ఫొటోస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే 5 ఫొటోస్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను అన్నీ పెట్టి చూపించాను మీకైతే. మీరైతే అన్నీ పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే అన్నీ పెట్టుకున్నాను. ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు పెట్టిన తర్వాత అయితే ఇలా మీరు జరపండి ఫ్రెండ్స్. ఈడైతే ఇంకో 2 ఫొటోస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే ఆల్రెడీ రిమూవ్ చేసుకున్నాను. మీరైతే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈడైతే మహేష్ బాబు ఫోటో అయితే ఉంది, అది కూడా ట్యాప్ చేసుకోండి. మీరు రీప్లేస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఉంది. నేను పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోటోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే రీప్లేస్ పెట్టుకుంటున్నాను. ఇదైతే పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే
ఫోటో అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. మీకైతే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే తప్పకుండా రిమూవ్ చేసుకోండి. ఇలా మీరు జరపండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఫోటో అయితే వస్తుంది. కొంచెం హ్యాంగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేసినప్పుడు అది అయితే స్టక్ అయితే అవుతుంది. ఇక్కడ ఫోటో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంది. కింద జరపండి ఫ్రెండ్స్, ఏడైనా ఉంది ఆ ఫోటో అయితే. ఇక్కడ కింద అయితే ఉంది ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అయితే ఉంది, మీరైతే ఇలా రీప్లేస్ పెట్టేసేయండి. అవుతుంది ఫ్రెండ్స్. రీప్లేస్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో మీరైతే డౌన్ చేసుకొని పెట్టుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఆ వీడియోని మీరైతే ఏడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకైతే ఒక ఫైర్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైర్ వర్క్ వీడియో అయితే ఉంటుంది. ఫైర్ వర్క్ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే బ్లెండింగ్ అండ్ ఓపసిటీ మీద ట్యాప్ చేసుకోండి. లైటింగ్ స్క్రీన్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే ఈ డాట్ అయితే ఉంది కదా, ఈ డాట్ని మీరైతే ఇలా జూమ్ చేసుకోండి. ఇంకో జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని అయితే డౌన్ చేసుకోండి. డౌన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ హాఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ ఇంకో బీట్ మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఎంత ఉందో దగ్గర పెట్టుకోండి. టైమర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరైతే ఈ వీడియోని అయితే ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేస్తే మీకైతే వీడియో ఎండ్ బీట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకోండి. మీకు ఎలా ఎంత కావాలో అంత అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు తేడా అయితే ఇక్కడ ఇంకో గ్రూప్ అయితే ఇలా ముందరికి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈ చూస్తున్నారు కదా, ఇది కూడా లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా అయితే బీట్ మార్క్ ఎంత అంతవరకు అయితే జరిపేసండి ఫ్రెండ్స్. గ్రూప్కి అయితే ఈక్వల్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే హ్యాపీ బర్త్డే అని మహేష్ బాబు అని వస్తుంది కదా, ఆడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్స్ అన్ని జరిపిన తర్వాత ఇక్కడైతే మీకు అయితే పైన మహేష్ బాబు అని ఉంటుంది. మహేష్ బాబు మీరు ట్యాప్ చేసుకోండి. నేమ్ అయితే ఉంటుంది. ఎడిటింగ్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే బాలకృష్ణ ఫోటో పెట్టినాను కదా, నేనైతే నందమూరి బాలకృష్ణ నేమ్ అయితే ఇక్కడైతే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకున్నా. ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇలా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ చేసిన తర్వాత మీరైతే ఇక్కడైతే హ్యాపీ బర్త్డే కింద అయితే ఇలా పెట్టేసేయండి. ఫ్రెండ్స్ ఇలా మంచిగా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అన్ని చేంజ్ అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీకు ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయిపోయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక మంచి కార్డులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేనైతే 360pలో పెట్టుకున్నాను. ఇలా మీరైతే సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇదైతే ఫుల్ పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీరు బ్యాక్ వచ్చేసేయండి. నేను చెప్పి ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి. 9:16 రేషియో క్రియేట్ ప్రాజెక్ట్ ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి. మీడియా మీద ట్యాబ్ చేసుకోండి. ఏదైతే ఎలర్ట్ మోషన్లో మీరు వీడియోని సేవ్ చేసినారో ఆ వీడియో మీరైతే ఏదైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వీడియోనే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరైతే మూవ్ అండ్ హాఫ్లో పోయి సెకండ్ ఆప్షన్ ట్యాబ్ చేసి ఒక 90 degrees పెట్టేసేయండి. పైన 3 dots ఫిల్ కమిషన్ ఏరియా చేసుకోండి. మన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా మీరు మంచి కార్ట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఫుల్ పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నాకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.